హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో గిట్హబ్ యాక్షన్స్ యూజ్ చేసి సో అప్లికేషన్ ఎలాగా సిఐసిడి ఎలా చేయాలనేది చూసాం. సో ఈ వీడియోలో గిట్ ల్యాబ్ అనేది చూద్దాం. సో గిట్ ల్యాబ్లో ఎలాగా సిఐసిడి చేయాలనేది. సో అది చేసే ముందు ఒక డెమో చూద్దాం. సో ఆ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. ఓకే, సో ఇదండి గిట్ ల్యాబ్. సో గిట్ ల్యాబ్ ఇదైతే ఇప్పుడు ఇదిగోండి. సో ప్రాజెక్ట్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గిట్ ల్యాబ్ అని ఉంది కదా. ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ గ్రూప్లో మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. సో నేను ఇక్కడ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో న్యూ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ గ్రూప్ నేమ్ ఏదో ఒకటి డెమో అని ఇద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రైవేటా పబ్లికా మీరు ఈ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ప్రైవేట్ అని మెన్షన్ చేస్తే మీరు ఇందులో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కింద ఉంటాయి. సో ఈ గ్రూప్ పబ్లిక్ అయితే సో ఇందులో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ ఉంటాయి అంటే ఇన్హెరిటెన్స్. సో గ్రూప్కి ఏమైతే ఇస్తారో సో ప్రాజెక్ట్స్ ఇందులో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా సేమ్ పర్మిషన్స్ అప్లై అవుతాయి. ఓకే, ఇక్కడ ప్రైవేట్ అని ఇచ్చాను కదా. అండ్ గ్రూప్ నేమ్ ఇది, యూఆర్ఎల్ ఇది అంటే సింపుల్ మనకి github.comలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగా. ఇదిగోండి github.comలో. సో ఇది నా యూజర్ నేమ్. ఓకే, సో ఇది నా యూజర్ నేము, ఇది యూజర్ నేము. సో అలాగే ఇక్కడ మనం డిఫరెంట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ గ్రూప్లో మన ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ లైక్ నేమ్ స్పేస్ లాగా అనమాట. ఓకే, సరే గ్రూప్ క్రియేట్ చేద్దాం. సరే ఇందులోకి వెళ్ళాం అనమాట. ఈ గ్రూప్లో ఉన్నాం ఇప్పుడు. సేమ్ ఎక్కడ ఎలాగైతే అక్కడ ఈ గ్రూప్లో ఉన్నాం. ఓకే, ఈ గ్రూప్లో ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ లైక్ యూజర్ నేమ్ ఎలాగైతే అలాగే డిఫరెంట్ యూజర్ నేమ్స్ డిఫరెంట్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంటే నేమ్ స్పేస్ లాగా డిఫరెంట్ నేమ్ స్పేసెస్ అలా క్రియేట్ చేసుకొని సో అందులో ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ బ్లాంక్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు గిట్హబ్లో నుంచి అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, శాంపుల్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. చూడండి ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది చూడండి. ఇది ఈ ప్రాజెక్ట్లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ కాదు, ఈ గ్రూప్. అది ఈ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా డెమో అనేది. సో అందులోని మనం శాంపుల్ అనేది క్రియేట్ చేస్తాం. సో మీరు ఎందులో కావాలంటే అందులో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఇందులో ఇస్తున్నాను. చూడండి ఇది ప్రైవేటే ఉంది విజిబిలిటీ లెవెల్, ఎందుకంటే మనం గ్రూప్లో ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రైవేట్ అని ఉంది కాబట్టి సో ఇన్హెరిటెన్స్ అవుతుంది అన్నమాట. సో దానికి ఏది ఉంటే ఆ ప్రాజెక్ట్లో కూడా సేమ్ అవే ఉంటాయి. మనం ఇక్కడ పబ్లిక్కి చేంజ్ చేయడం అవ్వదు. సో గ్రూప్లో ఆల్రెడీ ప్రైవేట్ సెట్ చేసి ఉంది కాబట్టి. ఓకే, ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇది ఓకే, ఒక న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు మనం ఫైల్ అనేది. ఐడి లాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం రాసుకోవచ్చు. సో గిట్ ల్యాబ్లో ఏంటంటే మనకి సిఐసిడి ఫైల్ ఉంటుంది కదా. మన జెంకిన్స్లో అయితే జెంకిన్స్ ఫైల్ అని రాస్తాం. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఉండాలంటే .gitlab -ci.yml అని ఉండాలి. YAML అని ఉండకూడదు. చూడండి మనకి సింబల్ వచ్చింది కదా. చూడండి మనకి ఈ సింబల్ వస్తుంది. సో YAML అని పెడితే అది రాదు. చూడండి ఇలాగ వస్తుంది అన్నమాట. సో YAML అని పెట్టి అప్పుడు ఇక్కడ మన కోడ్ అనేది రాసుకోవాలి. సిఐసిడి పైప్లైన్స్. ఓకే, ఫస్ట్ ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు జాబ్ నేమ్ ఏమైనా ఇస్తారు. జాబ్ నేమ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ అని ఇద్దాం. ఓకే, సో బిల్డ్ అని ఇచ్చి
ఇక్కడ స్క్రిప్ట్ అనమాట, ఏవైతే కమాండ్స్ ఇస్తారో అది స్క్రిప్ట్ కింద ఇచ్చుకోవచ్చు. స్క్రిప్ట్ ఇచ్చి ఎకో ఓకే ప్రింట్ దిస్ లైన్ అని ఇస్తాం. సో ఈ స్క్రిప్ట్ ముందు ఇంకేమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే మీరు సో అవి కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో బిఫోర్ స్క్రిప్ట్ అని ఇచ్చి స్క్రిప్ట్ ముందు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. బిఫోర్ స్క్రిప్ట్ అని ఇచ్చి ఓకే సో ఎకో అని ఇచ్చి చేంజ్ పర్మిషన్స్ ఫర్ సమ్ ఫైల్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్. సో అలాగే ఆఫ్టర్ స్క్రిప్ట్ అని మీరు ఇచ్చుకోవచ్చు. ఆఫ్టర్ స్క్రిప్ట్ వచ్చి ఎకో సో డిలీట్ ఫైల్స్. సో ఇదన్నమాట, ఇలాగా సింపుల్గా సిఐసిడి అనేది రాసుకోవచ్చు. సో ఇది బిల్డ్ కదా, సేమ్ ఇలాగే రాసుకుంటారన్నమాట. సో డిప్లాయ్కి అలాగా, డిప్లాయ్ కూడా ఇవ్వండి. సో అలాగా. సో ఇప్పుడు కమిట్ చేస్తున్నాం ఫైల్ అనేది. సో మన ప్రాజెక్ట్స్, సో మన గ్రూప్స్లోకి వెళ్దాం. మన గ్రూప్స్లోకి వెళ్ళి మై డెమో కదా, డెమోలో శాంపుల్ అని క్రియేట్ చేసాం. ఆ శాంపుల్ అనేది చూద్దాం, ఇక్కడ ఉంటుంది. సో ఇది కదా శాంపుల్. ఇంకా శాంపుల్లోకి వచ్చింది, ఇది ఉండేది మన ఫైల్. ఇక్కడ ఏంటంటే మీరు ఫైల్ ఇక్కడ రాసి సేవ్ చేసిన వెంటనే ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. ఎక్కడ చూడాలంటే బిల్డ్ పైప్ లైన్స్, ఇక్కడ ఫైల్ అనేది ఆల్రెడీ పైప్ లైన్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి పైప్ లైన్ రన్ అయిపోయింది అన్నమాట. చూడండి ఇవి ఇక్కడ 2 జాబ్స్ ఇచ్చాం కదా, బిల్డ్ డిప్లాయ్ జాబ్. సో బిల్డ్ డిప్లాయ్ సో ఇలా రన్ అయిపోయాయి ప్యారలల్ కన్నా. సో మనం డిపెండెన్సీ ఏమి ఇవ్వలేదు అంతే కదా. సో ప్యారలల్గా రన్ అయిపోయాయి అనమాట ఆ రెండు కూడా. ఇవ్వండి ఇక్కడ చూస్తే బిల్డ్ ఒకేసారి అయిపోయింది, ఇక్కడ డిప్లాయ్ ఒకేసారి అయిపోయింది. ఓకే సో అలాగేంటంటే ఇప్పుడు బిల్డ్ చేస్తాం, డాకర్ ఫైల్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ పుష్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ దట్ సో డాకర్ ఇమేజ్ టు డాకర్ హబ్ అంటున్నాం. ఇక్కడ ఇలా ఇస్తే ప్రాబ్లం ఏమవుతుంది, సో బిల్డ్ ఫెయిల్ అయిపోతే ఇది పుష్ అనేది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో రెండు కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి జాబ్స్. అలా రెండు బిల్డ్ పుష్ ఇచ్చేటప్పుడు సో బిల్డ్ అవ్వకుండా ఒకేసారి ఈ స్టెప్ అనేది జరిగిపోతుంది. సో అప్పుడు ఫెయిల్ అయిపోతుంది జాబ్ అనేది. సో బిల్డ్ అవ్వకుండా పుష్ అవ్వలేదు కదా. ఓకే రెండు ప్యారలల్గా జరిగిపోయాయి ఇక్కడ. సో ఇలా జరగకుండా ఉండడానికి ఇక్కడ స్టేజ్ అనేది ఒకటి ఇచ్చుకుంటాం. స్టేజ్ అని ఇచ్చి స్టేజెస్ ఐ థింక్ స్టేజెస్. సో బిల్డ్ అని ఇచ్చుకుంటాం, బిల్డ్ స్టేజ్. తర్వాత ఏంటి డిప్లాయ్ కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ పైప్ లైన్స్లోకి రండి. సో ఇక్కడ ట్రిగ్గర్ అవుతాయి అనమాట, మీరు సేవ్ చేసిన వెంటనే ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతాయి. సో ఫెయిల్ అయింది చూడండి, యామెల్ ఇన్వాలిడ్ యామెల్ అంటుంది. సో ఓకే ఇక్కడ స్టేజ్ మెన్షన్ చేయాలి. స్టేజ్ ఏంటి ఇక్కడ స్టేజ్ బిల్డ్ కదా. సో ఇక్కడ కూడా స్టేజ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే సో ఇప్పుడు ఒకసారి పుష్ చేద్దాం.
సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయింది. ఓకే, ఇది ఉండక్కర్లేదు అనుకుంటా, ఇది ఎక్కర్లేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు సో ఇప్పుడు మళ్ళీ ట్రిగ్గర్ అయింది. చూడండి, రన్ అవుతుంది. సో ఇప్పుడు సిరీస్గా రన్ అవుతున్నాయి అన్నమాట జాబ్స్. బిల్డ్ తర్వాత డిప్లాయ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు డిపెండెన్సీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇక్కడ నీడ్స్ అని పెట్టుకొని, సో నీడ్స్ అని పెట్టి ఇంకా డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవచ్చు. సో బిల్డ్ స్టేజ్ అంటే ఈ స్టేజ్ మీద డిపెండెన్సీ ఇది అయిన తర్వాత ఇది అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా డిపెండెన్సీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ జాబ్ అనేది మనకి ఎక్కడ రన్ అవుతుంది అనేది చూపిస్తుంది ఇక్కడ. సో మనకి గిట్లాబ్లో ప్రాజెక్ట్ రన్నర్స్, షేర్డ్ రన్నర్స్ అని ఉంటాయి. మన జాబ్ అనేది ఇక్కడ చూడండి. సో రన్నింగ్ విత్ గిట్లాబ్ రన్నర్. సో గిట్లాబ్ వాళ్ళు హోస్ట్ చేసిన రన్నర్స్లో మన జాబ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఈ ఎగ్జిక్యూటర్ అనేది తర్వాత చెప్తాను. సో ఎక్కడ ఉంటాయంటే రన్నర్స్ మనకు చూపిస్తాను అన్నాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే CI/CD ఉంది కదా, సెట్టింగ్స్లో CI/CD క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ జాబ్ అనేది సక్సెస్ మనకి. ఇదిగోండి, ఇది అనేది డిపెండెన్సీ మనం క్రియేట్ చేసాం కదా. సో ఇదిగోండి, ఇక్కడ షో డిపెండెన్సీస్ కొడితే డిపెండెన్సీస్ ఫస్ట్ బిల్డ్ అయ్యి తర్వాత డిప్లాయ్ అనేది అవుతుంది. సో ఇలాగా రాసుకోవాలన్నమాట. స్టేజెస్ అని రాసి ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, ఫస్ట్ ఇలా మెన్షన్స్ మనం ఎన్ని స్టేజ్లు రాస్తే అన్ని స్టేజెస్ ఇక్కడ మెన్షన్ చేసుకొని సో ఇలాగా రాసుకోవాలి స్క్రిప్ట్ అనేది. ఇలా ఉంటుంది గిట్లాబ్ CI ఫైల్ అనేది. ఓకే, ఇక్కడ CI/CDలోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ రన్నర్స్ ఉన్నాయి కదా, ఇది రన్నర్స్ ఓపెన్ చేసి ఇవ్వండి. ప్రాజెక్ట్ రన్నర్స్, ఇన్స్టెన్స్ రన్నర్స్ అంటే షేర్డ్ రన్నర్స్, అంటే గిట్లాబ్ హోస్ట్ చేసిన రన్నర్స్. మన ప్రాజెక్ట్ అనేది ఎక్కడో వాళ్ళు హోస్ట్ చేసిన రన్నర్స్లోనే రన్ అవుతుంది అన్నమాట మన ప్రాజెక్ట్ అనేది. ఓకే, మన ఓన్ ప్రాజెక్ట్ అయితే సెక్యూరిటీ ఎక్కువ కావాలి, సెక్యూరిటీ ఉంది, ప్రైవేట్ ప్రాజెక్ట్ అనుకుంటే మనం మన ఓన్ రన్నర్స్ క్రియేట్ చేసుకొని ఓకే, సో అందులోని జాబ్ అనేది రన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ట్యాగ్స్ అని మెన్షన్ చేయాలి. సో మనం ట్యాగ్స్ అని మెన్షన్ చేసి మన రన్నర్స్కి ట్యాగ్స్ ఇస్తాం. సో ఆ ట్యాగ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మన జాబ్ అనేది ఏ రన్నర్లో రన్ అవ్వాలనేది సో మనం ఇక్కడ ఇస్తాం, ట్యాగ్స్ అని ఇచ్చి ఇక్కడ ఇస్తాం. ఓకే, ఈ రన్నర్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. మన ప్రాజెక్ట్ రన్నర్స్ అనేది ఎలాగ సెటప్ చేసుకోవాలనేది. ఇవనేది ఇన్స్టెన్స్ రన్నర్స్, ఇది ప్రాజెక్ట్ రన్నర్స్. సో ఈ ప్రాజెక్ట్ రన్నర్ ఏంటంటే ఈ ఒక్క ప్రాజెక్ట్కి మాత్రం ఉంటుందన్నమాట. ఈ ఒక్క ప్రాజెక్ట్కి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ డెమో అనే గ్రూప్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, శాంపుల్ అలాగనే. సో వాటన్నిటికీ ఒకటే రన్నర్ కావాలంటే మనం డెమో గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లోకి వెళ్ళి ఆ గ్రూప్లో రన్నర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అందులో క్రియేట్ చేసిన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఒకటే రన్నర్ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రన్నర్స్ ఉన్నాయి కదా, ఇవి గ్రూప్ రన్నర్స్ అన్నమాట. ప్రాజెక్ట్ రన్నర్ అనేది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి యూజ్ అవుతుంది. మీరు కావాలంటే అది సెట్టింగ్స్లో ఎనేబుల్ ఉంటుంది, ఆ ఎనేబుల్ ఇచ్చుకొని రిమైనింగ్ మిగతా ప్రాజెక్ట్స్ కూడా అదర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు సేమ్ రన్నర్ యూజ్ చేసుకోవచ్చు. సో అలాగన్నిటికీ వెళ్ళి ఎనేబుల్ చేసుకోకుండా మనం ఈ గ్రూప్ రన్నర్లోకి వచ్చేసి గ్రూప్ రన్నర్లో ఒక గ్రూప్ రన్నర్ క్రియేట్ చేస్తే అప్పుడు అందులో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా సేమ్ రన్నర్ అప్లై అవుతుంది. ఓకే, అవి రన్నర్స్. మీ జాబ్ అనేది మనకి జెంకిన్స్లో ఉంటుంది కదా ఏజెంట్, ఏ ఏజెంట్లో మీ జాబ్ అనేది రన్ అవ్వాలని సేమ్ అలాగే ఇక్కడ రన్నర్స్ అంటాం అనమాట. సో ఏ రన్నర్లో మీ జాబ్ అనేది రన్ అవ్వాలని. ఓకే, సో ఇది గిట్లాబ్ స్క్రిప్ట్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇది చూద్దాం,
అది రన్నర్ ఎలాగా మన ప్రాజెక్ట్ రన్నర్ సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్ అనమాట. మన ప్రాజెక్ట్ రన్నర్ ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇంకొంటే నెక్స్ట్ వీడియోలో మనం ప్రాజెక్ట్ అనేది చూద్దాం అనమాట. సో 10 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆ మైక్రో సర్వీస్ చేసి మన ప్రాజెక్ట్ అనేది సో ఆటోమేట్ చేద్దాం. CI/CD చేసి ఆర్గో CD యూజ్ చేసి మనం ఎలా డిప్లాయ్ చేయాలి కుబర్నెటిస్ క్లస్టర్లోకి అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.